తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. సో ఏప్రిల్ మంత్ రాశి ఫలాల కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఉగాది పంచాంగ శ్రవణం అయింది. ఈ సంవత్సరం అంతా ఎలా ఉండబోతోందో తెలియజేశారు. సో ఇప్పుడు ప్రత్యేకంగా ఏప్రిల్ మాసం ఎలా ఉంటుందో. సో ఏప్రిల్ మాసం మనకి ఫస్ట్ మాసం అని చెప్పుకోవాలేమో. ఇందులో ఏప్రిల్ ఏమంటే 15 డేస్ చైత్ర మాసం, 15 డేస్ వచ్చేటప్పుడు వైశాఖ మాసం ఉంది. ఇందులో రెండు ముఖ్యమైన విశేషాలు అందరూ తెలుసుకోవాలండి ప్రతి ఒక్కళ్ళి. ఒకటి, ఈ మాసంలో మనకి అక్షయ తృతీయ వస్తుంది. చాలా చాలా విశిష్టత కలిగింది. ప్రతి ఒక్కళ్ళు దానాలు చేయటం, పుణ్యకర్మలు చేయటం, బంగారం కొని తెచ్చుకోవడం లేదా పవిత్రమైన వస్తువులు కొని తెచ్చుకుంటే బాగా కలిసి వస్తుంది. అమ్మవారికి బాగా ఇష్టమైన రోజు కాబట్టి అందరూ విశేషంగా హోమాలు, కనకదార స్తోత్రాలు చదువుకుంటూ ఉంటే ఆ రోజు బాగుంటుంది. రెండోది ఉదక కుంభదానం అంటారు. అంటే తినడానికి చాలా పెద్ద మాటగా ఉంటుంది కానీ సింపుల్గా ఏమంటే వాటర్ బాటిల్స్ని దానం చేసుకుంటూ వెళ్ళిపోతే చాలా బాగుంటుందని చెప్పొచ్చు. అంటే ఇప్పుడున్న కాలమాన పరిస్థితులను బట్టి పూర్వకాలంలో చలివేంద్రాలు పెట్టడం, నీళ్ళు ఇవ్వటం, మజ్జిగ ఇవ్వటం ఇవన్నీ చేస్తూ ఉంటారు. బట్ ఇప్పుడు అది కష్టం. ఒకవేళ ఇచ్చినా కానీ తాగేవాళ్ళు కూడా ఎవరు ఉండరు. ఎక్కడ ఏ కంటామినేట్ ఉంటుందని భయపడుతూ ఉంటారు. హాస్పిటల్కి పోతే 3-4 వేలు బిల్స్ వస్తాయో ఏమవుతుందని భయపడుతూ ఉంటారు. అందుకని ఇప్పుడు ఉన్న దాని పరిస్థితులను బట్టి జనరల్గా ఆధ్యాత్మికంగా ఇవ్వదలుచుకున్న వాళ్ళు ఒక ఇత్తడి చెంబు కానీ రాగి చెంబు కానీ తీసుకొని కొత్తది 300-400 అవుతుంది. దానికి చక్కగా పసుపు కుంకుమ పెట్టేసి అందులో నీళ్లు పోసి ఏదైనా సుగంధ ద్రవ్యం ఏదైనా కలిపితే యాలకులు కానీ లేదంటే లవంగాలు కానీ అందులో కలిపేసి లేదంటే మిరియాల పొడి కానీ వేసి ఆ చెంబులు అంటే పాత్ర సద్బ్రాహ్మణులకి, ఫాదర్లీ ఫిగర్ లాంటి వాళ్ళకి, గురువులకి గనక దానం చేస్తే ఉదక కుంభ దానం అంటారు. మహా పుణ్యం వస్తుంది, ఐశ్వర్యం కలిసి వస్తుంది. ఇది చాలా మందికి తెలియదు. చాలా సింపుల్, ఈజీ రెమెడీ. మరి ఏదైనా మంత్రం ఉంటుందా అండి అలా ఇచ్చేటప్పుడు? ఏం అవసరం, జస్ట్ ఓవర్ హార్టెడ్ ఇస్తే సరిపోతుంది. వీలైతే కనుక లక్ష్మీదేవి మంత్రం చదువుకున్న, విష్ణువుకి సంబంధించిన ఎప్పుడైనా దానం ఇచ్చేటప్పుడు ఎదుటి వాళ్ళ వ్యక్తిని విష్ణుమూర్తిగా భావించి ఇవ్వాలని శాస్త్రాలు చెప్తుంది. ఎందుకంటే విష్ణుమూర్తికి ఇష్టమైంది కాబట్టి, విష్ణుమూర్తి సాక్షాత్తు మన దగ్గరకు వచ్చాడు కాబట్టి ఆ భావంతో ఇస్తే చాలా బాగుంటుంది. రెండోది, కొంతమందికి అలా చేయలేని వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఏమంటే వాటర్ బాటిల్స్ తీసుకొని చక్కగా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి, ఇంకా బాగుంటుంది. నేను 2 years క్రితం మోస్ట్లీ మీతో అనుకుంటా ఒక ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు US నుంచి ఒకళ్ళు ఆ క్యాన్ అన్ని కొనుక్కొని ఆఫీస్లో అక్కడ అంతా ఇచ్చుకుంటా వెళ్ళిపోయారు. ఫోటోలు తీసి పెట్టారండి. నాకు చాలా ఆనందం వేసింది. సో ఈ రెండు వేసవి కాలంలో కూడా ఆ రకంగా చూసుకున్నా కూడా సైంటిఫిక్ గా కూడా చాలా కలిసి వస్తుంది కదా. చాలా కలిసి వస్తుంది. అసలు ఒక్క సిప్ చేయగానే ఆశీర్వాదం ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. అబ్బా అనిపిస్తుంది. ఉదకం నారాయణీయం అంటారు. అంటే మనం తాగే మంచి నీళ్ళే నారాయణ తత్వం కూడుకుని మన సస్టైన్, మనం బతకొండడానికి కావాల్సిన శక్తి నీళ్ళ ద్వారా వస్తుంది కదండి. అది చేసేది ఎవరంటే నారాయణుడు. అందుకని విష్ణుమూర్తి యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే సస్టైనబిలిటీ చేయటాన్ని అనమాట. అందుకని ఇది అందరికీ చేసుకోవాలి ఈ రెండు అని చెప్పేసి మనం కోరుకుందామండి. ఇంకొక విశిష్టత జ్యోతిష శాస్త్రం ప్రకారం 4 గ్రహాలు మారుతున్నాయి. సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు 4 గ్రహాలు మారుతున్నాయి. ఇది కూడా ఒక విశిష్టత కింద మనం భావించుకోవచ్చు. ఈ యొక్క విశిష్టతలు కలిగిన ఈ మాసంలో మనకి రాసుల వారికి ఎలా ఉందో చూద్దామండి. సురేష్ బాబు గారు, మరి తులారాశి వారికి ఏప్రిల్ మాసంలో ఎలా ఉందో తెలుసుకుందామా? సో తులారాశి మనం రాశి ఫలాలు కూడా చెప్పుకున్నామండి. ఇయర్లీ రాశి ఫలాలు. అందులో ఒకటి బాగా చెప్తున్న విషయం ఏంటంటే లాస్ట్ ఇయర్ నుంచి తులారాశి వాళ్ళకి బాగుంది, గోచార రీత్యా బాగుందని. ఈ సంవత్సరం కూడా దాదాపు చాలా బాగున్న రాశులు ఇది ఒక రాశి అండి. ఇందులో భాగంగా మనం ఏప్రిల్ మంత్ చూసుకుంటే దానికి సబ్సెట్గా ఈ మంత్ వీళ్ళకి చాలా బాగుందని మనం చెప్పుకోవచ్చు. చిన్న ట్రబుల్స్ ఏమైనా ఉంటాయి తప్పక ఓవరాల్గా సాదాగా, తటస్థంగా, నార్మల్గా, కూల్గా వెళ్ళే మంత్ ఏదైనా ఉందంటే ఏప్రిల్ మంత్ తులారాశి వాళ్ళకి చాలా అన్ని విషయాలు కూడా బాగుంటుందని చెప్పుకోవచ్చు. అట్లీస్ట్ మనకి నెగిటివ్ సైడ్ అయితే ఏమి లేదు చెప్పుకోవడానికి, అంతా బాగుందని చెప్పుకోవాలన్నమాట. మన డీటెయిల్స్ చూసుకునేటట్లయితే ఇందులో చిత్తా 3-4 పాదాలు, స్వాతి 1-2-3-4 పాదాలు, తర్వాత విశాఖ 1-2-3 పాదాలు అంతా ఈ తులారాశిలో ఉంటారు. పేరు బలం చూసుకుంటే వీళ్ళకి రారి, రూరేరో, తాతి, తూ, తా, తే అన్న లెటర్స్ అంతా కూడా ఇందులో ఉంటారు. ముందుగా చెప్పుకునే విధంగా 4 గ్రహాలు ఈ మాసంలో మారటంతో ఒక్క సూర్యుడు తప్ప మిగతా అన్ని గ్రహాలు వీళ్ళకి చాలా అనుకూలంగా ఉన్నాయి అని చెప్పొచ్చు. సూర్యుడు కూడాను 50-50గా ఉన్నారు. ఖచ్చితంగా ఇబ్బంది పెడతారని మనం చెప్పలేం కానీ 50-50గా ఉన్నారని చెప్పొచ్చు. సూర్యుడు మనకి ఫస్ట్ 15 days వీళ్ళకి శత్రునాశాంత అని చెప్తారు. అంటే శత్రువులు వీళ్ళకి దగ్గరలో ఎవరు ఉండరు, శత్రువులు వాళ్ళంతా వెళ్ళిపోతారని చెప్తూ ఉంటుంది. తర్వాత తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంటుంది, యాత్ర అని చెప్తారు. సంపద, విజయం, సంపద అని చెప్తారు. అంటే అగైన్ సంపదలు ఉంటాయి,
రిసోర్సెస్ బంగారం కొనుక్కోవటం, కార్లు కొనుక్కోవటం, అప్పటిదాకా వాళ్ళకి లేని ఏమైనా ఉంటే అవన్నీ సమకూర్చుకునే ఒక టైం ఉంటుంది. విజయప్రదంగా ఉంటుంది హోల్ మంత్ అంతా అని మనం చెప్పుకోవచ్చు అనమాట. మనం డీటెయిల్స్ చూస్తే 7వ ఇంట్లో సూర్యుడు ఉండటంతో మిక్స్డ్ రిజల్ట్ అంటే ఓకే. 50-50 అని చెప్పొచ్చు. ఏ విధంగా సామంత జన విద్వేష ధారాపీడ సుతామయం ఉత్సాహ భంగకారిణి అని చెప్తారు. అంటే వీళ్ళ కింద ఎవరైనా గనక ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళకి వీళ్ళకి పడదు. వీళ్ళు చెప్పిన మాట వాళ్ళు సరిగా అయినారు, లేదంటే మిస్కమ్యూనికేషన్, వాళ్ళతో సరైన ఏమంటారు అవగాహన అనేది లేకుండా ఎటో అంటే బోత్ రెండు డైరెక్షన్ వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. మిస్ మ్యాచ్ అవుతుంది. ధారా పీడ సుతామయం అంటే భార్యకి కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉండొచ్చు, లేదంటే పిల్లలకి కూడా కొంచెం ఏదన్నా విషయంలో ఏమంటారు మనసు కొంచెం డిస్టర్బ్డ్గా ఉండే అవకాశం ఉంటుంది ఈ విషయంలో. వీటన్నిటికంటే ముఖ్యమైనది ఉత్సాహ భంగకారిణి అంటారు. అంటే ఎనర్జెటిక్గా మంచి చాలా షార్ప్గా డైనమిక్ ఏదైనా పని చేద్దామని చెప్పేసి రాత్రి ఒక మంచి మిషన్ అన్నీ రాసి ఇది చేద్దాం అని చెప్పేసి అనుకొని పడుకుంటారు. ఉదయం లేచి చూసేటప్పటికి దానికి దరిదాపులు కూడా ఎవరు కనబడేదానికి అవకాశం ఉండదు, ఏమీ ఉండదు. వీళ్ళ ప్లానింగ్ ఏమో సూపర్గా ఉంటుంది, కింద చేయడానికి అయితే అవకాశం ఏమీ ఉండదు. ఇలా చాలా విధంగా ఉత్సాహ భంగకారిణి, ఉత్సాహంగా ఏదైనా చేద్దాం అనుకుంటే వాటిని ఆపేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చుట్టూ డిస్టర్బెన్స్ న్యూసెన్స్ ఎక్కువగా ఉంటుందని గమనించాలి. ఇది ఒక్కటే వీళ్ళకి ఏదైనా కనుక నెగిటివ్గా డ్రాబ్యాక్ ఉందంటే మిగతా అన్ని విషయాల్లో బాగుందని గమనించాలి. కుజుడు వీళ్ళకి 6వ స్థానంలో ఉండటంతో ఇది ఒక మంచి పొజిషన్. కుజుడు 6వ స్థానంలో ఉంటే మనోల్లాస, మనసు చాలా బాగుంటుంది, ధనలాభం, తర్వాత ధాన్య లాభము, కీర్తి ప్రతిష్టలు, అంతేకాకుండా ధర్మ సిద్ధి అని చెప్తారు. అప్పటిదాకా వీళ్ళు ఒక మంచి కార్యక్రమాలు ఏమైనా కనుక చేసి ఉంటే ఒక మంచి ప్లానింగ్ కనుక పెట్టుకొని ఉంటే అది కూడా ధర్మబద్ధంగా కనుక ఉంటే ఖచ్చితంగా 100% ఈ టైంలో నెరవేరే అవకాశం ఉంటుంది. అందులో అన్నదమ్ములకు సంబంధించి కానివ్వండి, కొత్తగా వస్తువులు కొనుక్కోవటం, ఇల్లు కొనుక్కోవటం, బంగారం కొనుక్కోవటం, అది అప్పటిదాకా ఏదైనా కనుక వీళ్ళది జెన్యున్గా హార్డ్ వర్క్ చేసి ఉంటే తీసుకోవాలని చాలా రోజుల నుంచి కనుక వాళ్ళు ప్లాన్ చేసుకుంటే ఈ టైంలో టక్కని తీసేసుకుంటారు. ఈ అవకాశం ఉంటుంది. 8వ ఇంట్లో శుక్రుడు ఉండటం ఇది అగైన్ చాలా చాలా మంచి పని. ఏమంటారు దుఃఖనాశాంత అంటారు. అంటే అప్పటిదాకా వీళ్ళు కనుక దుఃఖపడుతూ బాధపడుతూ వర్రీ అవుతే ఏదైనా సిచ్యువేషన్ ఉంటే ఈ మంత్తో అక్కడ నుంచి వాళ్ళు దేని విషయంగా అయితే బాధపడుతున్నారో అవన్నీ పోతాయి అని చెప్పుకోవచ్చు. మహాసౌఖ్యంగా ఉంటుంది. రాజదర్శనం సుసల్లాభం అంటారు. అంటే ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే వాళ్ళపై అధికారులను కలవటము, గవర్నమెంట్ ఆఫీసులను కలవటము, వాళ్ళకంటే బాగా ఇన్స్పైరింగ్గా ఉండే పీపుల్ని కలవటం, వాళ్ళ ద్వారా డైరెక్షన్ తీసుకోవటం, కీర్తి ప్రతిష్టలు బాగా అభివృద్ధి చెందుతూ ఉంటాయి. చక్కగా బాగుంటుంది ఈ మాసం అంతా మనం గమనించుకోవచ్చండి. ఇవి 3 గ్రహాల యొక్క అనుకూలత. అయితే బుధుడు కూడాను వీళ్ళకి ఇచ్చి పుచ్చుకునే దగ్గర, లేదంటే ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు, మాట్లాడేటప్పుడు, కమ్యూనికేషన్ చేసేటప్పుడు చాలా పవర్ఫుల్గా ఫోకస్డ్గా ఉంటుంది వీళ్ళ మాట కూడా చాలా గౌరవం ఉంటుంది, చాలా చక్కగా ఉంటుందని తెలుసుకోవాలండి. రైట్. సో నక్షత్రాల ప్రకారం కూడా అంతే కలిసి వస్తుందా అండి తులారాశి వారికి? నక్షత్రం కొంచెం అంగగోచారం అని ఇది కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది. బట్ ఓవరాల్గా అది ఆల్మోస్ట్ మ్యాచ్ అవుతూ ఉంటుందండి. వీళ్ళకి పాజిటివ్ సైడ్లో ఏం చెప్తుందంటే రాజ్య లాభము, ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది, వస్త్ర లాభము, షాపింగ్స్ ఇవన్నీ చేస్తూ ఉంటారు. అయితే ఒక్క విషయం జాగ్రత్తగా ఉండాలి, ధనం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి వచ్చే ఆదాయం కంటే వీళ్ళు ఖర్చు పెట్టేది ఎక్కువగా ఉంటుందని కొంచెం ప్లాన్డ్గా చేసుకుంటే బాగుంటుంది. అలానే స్వాతి నక్షత్రం వాళ్ళకి ధన ప్రాప్తి, జయము, రాజ్య లాభం అన్నీ బాగున్నాయి. వీళ్ళకి హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ధనం అగైన్ అనుకున్న దానికంటే తక్కువ వచ్చే అవకాశం ఉందని గుర్తుపెట్టుకోవాలి. విశాఖ నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి ధన ప్రాప్తి చాలా బాగుంది, విజయప్రదంగా ఉంటుంది. బంధనము అంటే వీళ్ళు ఏదో ఒక విషయంలో బాగా కన్ఫ్యూజ్డ్గా ఆలోచించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి కొంచెం డైరెక్షన్ కావాల్సి ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. ఈ నక్షత్రం వాళ్ళకి కోర్స్ ఆల్మోస్ట్ చిత్తా స్వాతి అందరికీ కూడా ఈ బంధించబడినటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే వాళ్ళకి ఒక క్లారిఫికేషన్ కావాలి ముందుకు వెళ్ళటానికి. చాలా మంది ఎన్ఆర్ఐలు చేస్తూ ఉంటారు, ఇండియా వచ్చేద్దాం అనుకుంటాము, లేదంటే ఫారిన్లో జాబ్ చేయాలా, లేదంటే ఇండియాకి వచ్చేయాలా, లేదంటే ఇల్లు కొనుక్కుంటాం, అమెరికాలో కొనుక్కుంటే బాగుంటుందా, లేదంటే ఇండియాలో కొనుక్కుంటే బాగుంటుందా, చాలా మంది ఇప్పుడు పిల్లవాడిని ఎక్కడ చేరిస్తే బాగుంటుంది, ఇలా రకరకాల వాటిలో డైలమాకు గురయ్యే అవకాశం ఉంటుంది. ఈ టైంలో కనుక కన్సల్టేషన్ తీసుకున్నా, లేదంటే ఎక్స్పర్ట్స్ ఎవరన్నా కనుక వాళ్ళని కూర్చోబెట్టుకుని వాళ్ళతో డిస్కస్ చేసి డెసిషన్ తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇవి మనం అనుకున్న విధంగా. అయితే విశాఖ నక్షత్రం వాళ్ళకి కార్యహాని రాహు వల్ల కొంచెం ఎక్కువగా వీళ్ళకి మేము అది చేస్తామని ఓవర్ ప్రామిస్ చేసేవాళ్ళు వీళ్ళ చుట్టూ ఉంటారు.
వీళ్ళు దానిని బేస్ చేసుకొని ఒక యాక్షన్ ఏదో పెట్టుకొని ఉంటారు. అది బ్రేక్ అవ్వటం తోటి వీళ్ళు ఇక్కడ ఏమంటారు స్ట్రక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒక్కటి మాత్రం గమనించుకోండి, పర్టికులర్గా విశాఖ నక్షత్రం వాళ్ళకి. మిగతా అందరికైతే నార్మల్గా ఉందని తెలుసుకోవచ్చు. సో ఓవరాల్గా ఏప్రిల్ మాసంలో తులారాశి వారికి బాగుంది, బట్ కొంచెం సూర్యుడే ఇబ్బంది కలిగిస్తున్నాడు కాబట్టి ఇన్ పర్టికులర్గా ఏమైనా రెమెడీ సజెస్ట్ చేస్తారండి? సూర్యుడికి బెస్ట్ రెమెడీ ఏంటంటే ఆదిత్య హృదయ స్తోత్రం అని ఉంటుంది. ఎంప్లాయీస్ ఎవరైతే కనుక ఉంటే సూర్యుడికి ఆర్ఘ్యం వేయటం, లేదంటే సంధ్యావందనం చేసుకుంటే ఇంకా చాలా బెస్ట్గా ఉంటుంది. వీటితో పాటు అగ్నిహోత్రం చేయగలిగితే వెరీ వెరీ పవర్ఫుల్ అనమాట. అంటే అగ్నినే మన సూర్యుడు రూపంలో, సూర్యుడు అగ్ని రూపంలో మనం పూజ చేస్తూ ఉంటాం కాబట్టి అగ్నిహోత్రం చేయగలిగితే చాలా బాగుంటుంది. అఫ్కోర్స్ అగ్నిహోత్రము, సంధ్యావందనం ఇవంతా టెక్నికల్గా నేర్చుకొని ఉండాలి. బట్ కామన్గా ప్రతి ఒక్కరు చేయగలిగింది ఏంటంటే సూర్యుడికి ఆర్ఘ్యం చేయటం. సూర్య నమస్కారాలు ప్రతి ఒక్కళ్ళు ఈజీగా చేయొచ్చు. సూర్యుడు నమస్కార ప్రియుడు అంటారు. సో సూర్యుడికి నమస్కారం చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది. వీటితో పాటు వాళ్ళు ఇండివిజువల్ జాతకం చూపించుకొని ఇంకా ఏమైనా ఉందో మనం చెప్పుకునే విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది రెమెడీస్. సో కీర్తి గారు, మనకి నేనేం చేస్తున్నానంటే 35 to 45 ఏజ్ ఉన్న వాళ్ళని తీసుకుంటున్నాను. ఎందుకు ఆ ఏజ్ గ్రూప్ అంటే హైలీ ప్రొడక్టివిటీ ఉంటుంది. ఆ ఏజ్లో ఎనర్జెటిక్గా ఉంటారు, ఫ్యామిలీ ఉంటారు, సొసైటీలో ఉంటారు, 10 years రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, మేనేజర్ పొజిషన్లో ఉంటారు. ఎన్ఆర్ఎల్ అయితే ఒక మంచి పొజిషన్లో ఖచ్చితంగా అయితే ఉంటారు, ఎందుకంటే వాళ్ళకున్న చదువుకి. కానీ ఈ టైంలో సడన్గా వాళ్ళ కెరియర్లో కనుక గ్రోత్ లేకుండా ఆగిపోయి ఉంటే, స్టాగ్నేటెడ్ అయ్యి ఉండి అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉన్నారంటే దాని మీనింగ్ ఏంటంటే వాళ్ళ యొక్క ఇండివిజువల్ జాతకంలో వాళ్ళకి దోషాలు ఉన్నాయి, లేదంటే శాపాలు యాక్టివేట్ అయ్యాయని నేను గమనించుకోవాలి. అందుకని ఎవరికైనా కనుక ఎక్కడో గ్రోత్ ఆగిపోయింది అనుకున్నప్పుడు ఇమ్మీడియట్గా కూడా హారోస్కోప్ చెక్ చేయించుకొని 1-2 సార్లు గ్రహశాంతులు లేదంటే శాపాలు చూపించుకొని వాటికి సంబంధించిన రెమెడీస్ చాలా ముందు తెలుసుకోవాలి. అవేర్నెస్ ఈజ్ ద కీ టు సక్సెస్ అంటారు. ముందు తెలుసుకొని ఆ తర్వాత రెమెడీస్ చాలా రకాలుగా ఉంటాయి. వాళ్ళు ఓన్గా చేసుకోవచ్చు, లేదంటే పండితులు పెట్టి చేయించుకోవచ్చు, మా ద్వారా చెప్పి డిఫరెంట్ స్టోరీ అనమాట. అవి చేయించుకోవడం తెలుసుకోవడం ఫస్ట్ ఇంపార్టెంట్. అందులో భాగంగా ప్రతి ఒక్కరికి మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఉండాలి. బహుముఖ ఆదాయం, సింగిల్ ఆదాయం ఉంటే ఏం బాగుంటుందండి, 4 రకాల ఆదాయం ఉంటే ఫైనాన్షియల్గా గ్రోత్ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి స్వర్ణలక్ష్మి విశేష హోమం ఈ మాసంలో చేయించుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఎవరికైనా శత్రు బాధ ఉండి లేదంటే గ్రోత్ లేదు, రాహు యొక్క ప్రభావంతో ఉన్న వాళ్ళకి చండీ హోమం. మేము ఈ సందర్భంగా దాదాపు ఒక 10-15 దాకా చండీ హోమాలు చేసామండి ఎన్ఆర్ఎస్కి. చాలా బాగా మంచి రెస్పాన్స్ వచ్చింది వాళ్ళ దగ్గర నుంచి. ఇంకా ఎవరికైనా భార్యాభర్తలు మధ్య గొడవలు ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అప్పటిదాకా బాగున్నాయి, లేదంటే వేరే వాళ్ళు వచ్చి ఇంటర్ఫేర్ చేసి ఇబ్బంది పెడుతున్నారు అనుకున్నప్పుడు చండీతో పాటు విశ్వావసు గంధర్వరాజ హోమము, లేదంటే అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం చేయించుకుంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు మనకి ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి, పిల్లలకి అకాడమిక్స్ లో చాలా పెర్ఫార్మెన్స్ బాగుండాలి. వాళ్ళ కోసం మనకి మేధా దక్షిణామూర్తి హోమము లేదా నీలా సరస్వతి హోమము, అంటే వాళ్ళ జాతకాన్ని చూసి చెప్పలేదు కూడా, లేదంటే హయగ్రీవ స్వామికి సంబంధించిన మూల మంత్ర జపము, హోమము, హవనం ఇవన్నీ చేసుకుంటూ ఉంటే చక్కగా బాగుంటుంది. ఎలాంటి ప్రాబ్లం అనిపించినా లేదంటే అక్కడ గ్రోత్ ఆగిపోయినా ఒక్కసారి జాతక చక్రం చూపించుకొని ఈ రెమెడీస్ చేసుకోగలిగితే ఇంకేదేనండి వాళ్ళకి ఇది సమస్య అని ఫస్ట్ క్లియర్గా తెలిస్తే ఇమ్మీడియట్గా సొల్యూషన్ పక్కనే ఉంటుంది. అవి చేయించుకోగలిగితే వీళ్ళకి లైఫ్ 10 times ముందుకెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుందండి. రైట్. సో చాలా సంతోషం అండి. తులారాశి వారికి ఏప్రిల్ మాసంలో ఎలా ఉంటుందో తెలియజేయడంతో పాటుగా రెమెడీస్ ని కూడా సజెస్ట్ చేశారు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.